చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఒక హ్యాండ్ రెడీ చేశాను మీ ముందే ఇందాక. మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టాను అనమాట. ఈ 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండ్కి ఫ్రంట్ వైపు లోతు తీయాలి. లోతు తీయకపోతే జాయింట్, భుజం జాయింట్ దగ్గర అంటే చంకపాటు దగ్గర తిత్తి వస్తుంది అనమాట, లూజ్ వస్తుంది. ఆ లూజ్ లేకుండా ఇంపార్టెంట్ అనమాట ఈ విషయం. ఇలా పెట్టుకోవాలి. ఒరిజినల్ ఇలా ఒకదానికొకటి చూస్తూ ఉండాలి. లేకపోతే లైనింగ్ ఇలా చూస్తూ ఉండాలి. లైనింగ్ అన్నా ఒకటికొకటి చూసుకుంటూ ఉండాలి ఇలాగా ఎదురెదురుగా. లేకపోతే ఒరిజినల్ ఎదురెదురుగా ఉండాలన్నమాట. అలా పెట్టుకోవాలి. పెట్టుకునే విధానం ఇది. ఇట్లా పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత దీని లోతు ఎలా తీస్తానో చూడండి. ఫ్రంట్ పార్ట్ లోతు ఇలా భుజానికి నేను మార్కింగ్ చేసుకున్నాను. భుజానికి మార్కింగ్ చేసుకున్నాను. ఈ భుజం నుంచి ఇటు సైడు ఒక సైడు, ఇటు సైడు ఫ్రంట్ బ్యాక్ ఇటైనా తీసుకోవచ్చు, అటైనా తీసుకోవచ్చు. లోతు ఫ్రంట్ లోతు మనకు చెయ్యి వాలు ఎటు ఉంటే అటు. ఇప్పుడు నేనైతే ఇటు నుంచి ఇలా తీస్తున్నాను. ఇక్కడ నుంచి భుజం సెంటర్ నుంచి 1 ఇంచ్ అలా ఉంచేసి 1 ఇంచ్ నుంచి ఇలాగా ఫ్రంట్ లోతు తీస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఖర్చు 2 ఇంచెస్ ఖర్చు వస్తుంది అనగా అంతవరకు ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఈ లోతు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తీయకుండా మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏది కుట్టినా తిత్తి వస్తుంది అనమాట చంక పార్ట్లో. కాబట్టి ఇలా కుట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి, లేకపోతే విడివిడిగా ఉంటాయి అన్నమాట లైనింగ్ ఒరిజినల్. కాబట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చేతుల్ని రెడీ చేసుకున్నాం అనమాట. బాడీకి అటాచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో చూసుకొని మనం కలుపుకోవాలి. కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.